మదర్ డాగ్ను మళ్ళీ తీవ్రంగా గాయపరిచినాయండి వేరే డాగ్స్. వాటికి కూడా నేనే అన్నం పెడతాను. అది అందులో 7 ఉంటాయి ఆ డాగ్స్. ఇందులో ఒక 4 5 ఉంటాయి ఈ బ్యాచ్లో. అసలు ఆ కాలు, లెఫ్ట్ కాలు మడమ దగ్గర విరిగినట్టుందండి కాలు. అది చీము రక్తం వస్తుంది. స్ప్రే వేసి కాటన్తో క్లీన్ చేసి డ్రెస్సింగ్ చేశాను. అది పిల్లల్ని కూడా పైన ఫస్ట్ ఫ్లోర్లో పిల్లలు కూడా దాచిపెడితే అది షీట్స్ వేసి మంచిగా పెట్టానండి. వాటర్ పెట్టి షీట్స్ వేసి పెడితే ఇప్పుడు వీడిని కొట్టడంతో పాపం భయంతో పిల్లల్ని ఏమైనా చేస్తేమో అని అది ఎక్కడో దాచిపెట్టింది. ఆ ఖాళీగా ఉన్న క్వార్టర్ బిల్డింగ్ అంతా తిరిగి వెతికినా దొరకలేదు. 5 పిల్లలు. కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఆ పిల్లలు ఉన్న వీడియో, అది చూడండి. ఇది వాటర్ కోసం పెట్టిన బకెట్. దెబ్బలు తిని కాలు విరిగిపోయిన తర్వాత పిల్లల సెక్యూరిటీ కోసం ఆలోచించిందేమో పాపం వాళ్ళమ్మ. ఆ పిల్లలు అక్కడ లేవండి. అంతా వెతికాను. కాలు కొంచెం కట్టేయాలండి. దీనికి కూడా రక్తం వస్తుంది కానీ కొంచెం కడితే తొందరగా కట్టుకుంటుందేమో. ఇది తన బేబీయే, ఇంతకుముందు పుట్టిన బేబీ ఇది. అక్కడే